సీఎం పదవికి 2 రోజుల్లో రాజీనామా చేస్తానన్న కేజ్రీవాల్ ప్రకటనతో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ రాజకీయాలపై పడింది. 48 గంటల తర్వాత రాజీనామా చేసి మరొకరికి సీఎం పగ్గాలు అప్పగిస్తానన్న ఆయన నిర్ణయంపై తీవ్ర చర్చ మొదలైంది. కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి, అది ఏ మేరకు లాభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆప్ జాతీయ సమన్వయత వ్యూహం ఫలిస్తుందా లేక బెడిసి కొడుతుందా అనేది చూడాలి. సీఎం పదవికి 48 గంటల్లో రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించడంతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీ రాజకీయాలపై ఎంత ప్రభావం ఉంటుందనే చర్చ సర్వత్రా మొదలైంది. ఆప్ జాతీయ సమన్వయకర్త నిర్ణయంతో ఆప్ ఢిల్లీ పీఠం ఎక్కటమో లేదా నష్టపోవటమో ఏదో ఒకటి ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో ఆప్ నుంచి మరొకరు సీఎం పగ్గాలు చేపడతారు. ఒకవేళ ఆయన ముందస్తు ఎన్నికలకు వెళితే మహారాష్ట్రతో పాటు ఢిల్లీ శాసనసభకు నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కేజ్రీవాల్ రాజీనామా తర్వాత ఆప్ ఇదే వ్యూహంతో ముందుకెళ్లే సూచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమ పార్టీని చేల్చాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ వాదనను బలంగా తీసుకెళ్లాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా ప్రజల్లో సానుభూతి సంపాదించి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్నది ఆయన లక్ష్యం కావచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తే తమపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారనే వాదన పెద్దగా ప్రభావం చూపదన్న అంచనాతోనే కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికల అంశాన్ని తెరమీదకు తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆయన వ్యూహం ఫలిస్తే ఆప్ మూడోసారి అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే లాభమే కాదు, నష్టం వాటిల్లే ప్రమాదం కూడా పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం పదవిని వేరే వారికి ఇస్తే పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఎన్నికల ముందు కేజ్రీవాల్ కు పెద్ద సవాలుగా మారటమే కాకుండా విపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇతర నేతలకు పదవి ఇచ్చిన తర్వాత వారి నుంచి తిరిగి బాధ్యతలు తీసుకోవడం అంత సులభం కాదని బీహార్, జార్ఖండ్ రాజకీయ ఉదంతాలతో అర్థమవుతోంది. రాజకీయ కారణాలతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతను జితన్ రామ్ మాంఝీకి అప్పగించారు. ఆ తర్వాత మళ్లీ సీఎం పదవి చేపట్టేందుకు ఆయన నానా తంటాలు పడాల్సి వచ్చింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టు కావడంతో ఆ బాధ్యతలు చంపై సోరెన్ కు అప్పగించారు. బెయిల్ పై విడుదలైన ఆయన తిరిగి సీఎం పదవి చేపట్టారు. దీంతో అసంతృప్తికి గురైన చంపై సోరెన్ జేఎంఎం కు రాజీనామా చేసి బీజేపీ పంచన చేరారు. అలాంటి పరిస్థితులు ఆప్ కు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న కేజ్రీవాల్ కు విజయం కత్తి మీద సాము కానుంది. కొన్నేళ్ల నుంచి ఆప్ కీలక నేతలంతా అనేక కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. కేజ్రీవాల్, మనీష్ సిసోదియా బెయిల్ పై బయటకొచ్చినా సత్యేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ వంటి వారు జైల్లోనే ఉన్నారు. వివిధ కారణాలతో రాజకీయంగా ఆప్ కొంతమేర బలహీనపడింది. నవంబర్లో ఎన్నికలు జరిగితే పార్టీ కేడర్ ను సమాయత్తం చేయడం కేజ్రీవాల్ కు పెద్ద సవాలు కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఢిల్లీ అధికారం తమదేనని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో పాటు ముందస్తు ఎన్నికల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.